ఆగో గదేంది ఈడ అందరూ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చప్పట్లు కొడుతున్నారు. ఆగో ఆడ సార్ కూడా మొక్క నాటుతున్నాడు. ఏంది వీళ్ళందరూ లించుడు చూస్తున్నారు అని అనుకుంటున్నారా? అయితే మన బైంసపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నది కదా, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అదేవిధంగా అధ్యాపకులు అందరూ కలిసి మన బైంసా మండలంలోని వాటోలి గ్రామంలో అక్కడ ఎన్ఎస్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందుకే ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని, అక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలని, డ్రైనేజ్లను, రోడ్లను ఉడిచి గుళ్ళను అక్కడ సాఫ్ చేసి ఈ విధంగా అక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అక్కడ శుభ్రం చేయడం జరిగింది. ఇక అంతేకాకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి అక్కడ నిండు నూరెళ్ళ ముసలాల వాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలను కూడా నిర్వహించడం జరిగింది. ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ షుగర్ పరీక్ష చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకందరికీ ఇవ్వడానికి ఇక్కడ మెడిసిన్ కూడా తీసుకొచ్చిండ్రు. ఇక పెద్ద ఎత్తున చూడండి, కాటన్లు ఇక మొత్తం మందులు ఉన్నాయి. ఇక ఆడ లైన్ కట్టి మరి ఇక ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ వచ్చి ఇక ఇట్లా షుగర్ పరీక్షలు, బీపీ, గదే కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అన్నిటికీ ఆడ రక్త పరీక్ష చేసుకోవడం జరిగింది. ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే డాక్టర్ నాగేష్ సార్ గారు, అదేవిధంగా డాక్టర్ ముత్తంరెడ్డి గారు, విజయన్ డాక్టర్ గారు, అదేవిధంగా మన గాడే మహేష్ సార్ గారు, అదేవిధంగా రాజశేఖర్ గారు, ఎండి డాక్టర్ అయినటువంటి శేఖర్ సార్ గారు, అదేవిధంగా నిఖిల్ సార్ గారు, అదేవిధంగా వైభవ్ గారు తదితరులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొని ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలకందరికీ ఆరోగ్య పరీక్షలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన కళాశాల నుంచి ప్రిన్సిపాల్ బుచ్చయ్య గారు, అదేవిధంగా అధ్యాపకులు అయినటువంటి డాక్టర్ ఓంప్రకాష్ సార్ గారు, అదేవిధంగా తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అక్కడ ఈ వర్షాకాలంలో అనేక రోగాల నుండి వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి ఏ విధంగా అప్రమత్తం ఉండాలో శేఖర్ సార్ గారు అక్కడ వాళ్ళకందరికీ వివరించడం జరిగింది. దాంతోపాటుగా గాడే మహేష్ సార్ గారు, అదేవిధంగా డాక్టర్ ముత్తంరెడ్డి గారు, డాక్టర్ నాగేష్ గారు కూడా ఏ విధంగా షుగర్ కానీ బీపీ కానీ వీటన్నిటి నుంచి విముక్తి పొందాలో, ఏ విధంగా ప్రతిరోజు ప్రతి నెలకు కానీ వారానికి కానీ ఏ విధంగా ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలనో, రోగాలు రాకుండా ఎలా ఉండాలో అక్కడ తెలపడం జరిగింది. ఇక దంతాల డాక్టర్ అదే పండ్ల డాక్టర్ మనోజ్ సార్ గారు, వైభవ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పెద్ద మొత్తంలో అక్కడ ముసలి వాళ్ళు పాపం మోకాళ్ళ నొప్పులు, ఇగో ఒళ్ళు నొప్పులు మస్తు ఉన్నాయి సార్ అని ఇక్కడ వచ్చి ఇట్లా చెకప్ చేసుకుంటున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన డిగ్రీ కళాశాల డెవలప్మెంట్ కమిటీలో భాగంగా పాపిన్వార్ మనోజ్ గారు, అదేవిధంగా అధ్యక్షుడైనటువంటి డాక్టర్ నాగేష్ సార్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ వాళ్ళకు ఉచితంగా అక్కడ మందులను అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక అంతేకాకుండా డాక్టర్ నాగేష్ సార్ గారు అక్కడ గ్రామంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలైన ప్రజలకు అందరికీ అక్కడ ప్రతి ఒక్కరికి ఈ క్యాంపు ఉపయోగపడాలి. అంతేకాకుండా మన బైంసపట్నంలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాల ఇక రాబోయే కాలంలో మన బైంసపట్నంలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో పీజీ కళాశాల రాబోతున్నది కాబట్టి దానికోసమే ప్రతి గ్రామాన ఇలాంటి స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేసి ఎన్ఎస్ఎస్ రూపంలో అక్కడ ఉన్నటువంటి ఈ కళాశాలలో ఎక్కువ మొత్తంలో విద్యార్థులు హాజరయ్యే విధంగా కృషి చేసి ఈ పీజీ కళాశాలను అందరూ తెచ్చుకుందామని అక్కడ డాక్టర్ నాగేష్ గారు తెలపడం జరిగింది. వ్యాధులు అంటే షుగర్, ఇది మీకు ఏమి కూడా లక్షణాలు మరి ఎక్కే వరకు అర్థం కాదు, కానీ దానివల్ల ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అందుకే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎప్పటికప్పుడు మీకు ఏం లేకున్నా, ఇబ్బంది లేకున్నా ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి బీపీ చెక్ చేసుకోండి. 150, 160, 170 ఉంటే టాబ్లెట్ వాడాల్సింది. వాడకపోతే ప్రమాదం ఉంటుంది. కాలు చేతులు పడిపోతే మీకు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఈ మాటని జాగ్రత్తగా ఆలోచించి మందులు వాడితే ఆరోగ్యం పాడైతుంది మీరు అనుకుంటున్నారా? ఈ మాట తప్పు. బీపీ గోళీ ఒక్కసారి చాలు చేస్తే మళ్ళీ జీవితాంతం వాడాల్సి వస్తుంది మీరు అనుకుంటున్నారు, కానీ వాడకపోతేనే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. షుగర్ గోళీ వాడకపోతేనే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అన్నిటికన్నా ఎక్కువ ఊర్లో జనాలలో ఇదే ఒక అపోహం ఉంటుంది, మందులు వాడద్దు, వాడితే అలవాటు అయిపోతుంది, వాడకపోతేనే ప్రమాదం. రోగం రాకుండా ముందే దయచేసి కొంచెం అర్థం చేసుకోవాలి. కొందరు గరీబులు ఉంటారు, పెద్దలు ఉంటారు. ఇవాళ రేపు ఒక్కసారి రోగం వచ్చినప్పుడు మన చేతులు ఉన్నప్పుడే మనం దానికి యూజ్ చేసుకోవాలి. బీపీ కానీ షుగర్ కానీ ఇవి కామన్ అయిపోయి అందరికి వచ్చిన దానికి మనం పథ్యం పట్టుకుంటే టాబ్లెట్స్ వాడుకుంటే ఆ రోగం మన చేతిలో ఉంటుంది. ఒక్కసారి చేతులకి జారిపోయిన తర్వాత మనకు ఇల్లు అమ్ముడు, చేనమ్ముడు, పైసలు బాగా తీసుకొచ్చుడు, అదేవిధంగా మనతోటి మన ఫ్యామిలీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది.
అందుకోసం మనం బాగుంటేనే మన పిల్లలు ఎడ్యుకేషన్ చేసుకుని బాగుతారు. దయచేసి చిన్న విషయమే కాకపోతే చాలా పెద్ద అర్థం చేసుకుంటూ చాలా పెద్ద. అందుకోసం ప్రతి ఒక్కరు చెప్తాం, బాబు బీపీ అయితే పిల్లవాడు ఏసారి తక్కువ ఉన్నది ఒక నెల పిచ్చొకనాడు వేసుకుంటా వారం కూడా వేసుకుంటా అంటే నడది, కంపల్సరీ వేసుకోవాల్సింది. మరీ చాలా పువర్ ఉంటే మేము గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బీపీ టాబ్లెట్స్, షుగర్ టాబ్లెట్స్, ఫిట్స్ టాబ్లెట్స్ అన్నీ ఉన్నాయి. జస్ట్ ఊరి ఇటీసీ చైర్మన్ గంగారంలో తీసుకోకపోతే 2 నిమిషాలు మీకు సజ్జం తీసుకోకపోతే 2 నిమిషాలు బీపీ టాబ్లెట్ నెల రోజులు ఇస్తారు. ఒక 2 రోజులు నెల రోజులు ప్రతి నెల ఫ్రీ ఇస్తారు. అందుకోసం దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుని, అదేవిధంగా పెద్దలు డాక్టర్ విజయనంద్ గారు ఈ ఊరు పెద్ద డాక్టర్, పిల్లల డాక్టర్కి నమస్కారాలు. చాలా చిన్న విలేజ్ లో కూడా అంత పెద్ద వయసులో చాలా పెద్ద తాలూకాల పేరు తీసుకొచ్చుకున్నారు. అతను కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ సభ ఎన్ఎస్ఎస్ విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు. పాటోలి గ్రామం అనేది ఒక 820,000 పాపులేషన్ ఉంటుంది. కానీ ఈ నియోజకవర్గంలో అభ్యుదయ పథం నడుస్తున్న ఒక మంచి ఊరని చెప్పడానికి ఎటువంటి సంశయం లేదు. ఎందుకంటే మన మొదలు నియోజకవర్గం దాదాపు ఎక్కడ కూడా ఇంత రాలేసేటి రోడ్లు కానివ్వండి, తర్వాత మురుగునీటి కాలువలు కానివ్వండి ఎక్కడ లేవు. మన యొక్క యువకులైనటువంటి సచిన్ గారి ప్రోత్బలంతో పాత సర్పంచులు అందరూ కలిసి మన గ్రామాన్ని ఒక మంచి ఊరుగా, మరియు తర్వాత మొన్న ఒక 4-5 సంవత్సరాల క్రితం మన గ్రామాన్ని కూడా ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నుకోబడ్డది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద. సో ఈరోజు ఈ ఎన్ఎస్ఎస్ఎం ప్రోగ్రామ్ ను తీసుకువచ్చి తర్వాత ఈ గ్రామ ప్రజలకు ఉపయోగపడుతున్న ఈ యొక్క కార్యక్రమాన్ని ఉంచినందుకు ముఖ్యంగా మన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మా యొక్క ధన్యవాదాలు ఊరి తరఫున. తర్వాత ఇప్పుడు చెప్పారు మనకు మహేష్ సార్ కావండి, ముత్తురెడ్డి సార్ కానీ చెప్పారు, కనిపించేవి అయితే మీరు చూసుకుంటారు, కానీ కనిపించేది మాత్రం మనము రెగ్యులర్ గా ఒక 6 నెలలకు సంవత్సరంకు బీపీ షుగర్ అవి చెక్ చేసుకుంటూ ఉండాలి. అవే మెయిన్ ఏంటంటే దానివల్ల ఏమైందంటే కొందరికి హార్ట్ రావచ్చు, కొందరికి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, కాలు చేతులు పడిపోవచ్చు. తర్వాత కళ్ళు కూడా కొన్నిసార్లు మనకు బీపీ ఎక్కువడం వల్ల కానివ్వండి, తర్వాత షుగర్ ఎక్కువ కన్ను చూపు కూడా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి షుగర్ బీపీ అనేది మన ఇప్పుడు కనిపించినవి. ఇంతకుముందు అంటే మన ఏమైందంటే ఆహార అలవాటు చేంజ్ అయినాయి. అంతకుముందు మనం మామూలుగా మంచి మంచి ఆహారాలను తినేటోళ్ళం. ఇప్పుడు ఏమైంది అంత అడల్ట్ అంటే అన్ని ఇవైపోయిన మందులు కొట్టిన వాడుతున్నాము. దానివల్ల ఏంటంటే మన ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. కాబట్టి మనం కూడా దాదాపు ఇప్పుడు నేను ఒకటే చెప్తాను మీ అందరికీ, మనము ఇంతకుముందు నేను ఇక్కడ ఉండేది దాదాపు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండేది. తర్వాత ఫ్రెండ్స్ షిఫ్ట్ అయినాము. మా నాన్నమ్మ ఉన్నప్పుడు మేము ఏమేమి వాడిన వంకాయలు, టమాటాలు మన చేనులో ఉండేవి. అప్పుడు పెస్టిసైడ్స్ ఏమి వాడేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పెస్టిసైడ్ జరుగుతున్నది. తర్వాత ముఖ్యం ఏంటంటే మనం ఈ పిల్లల మస్తు మంది జాగా ఉన్నది, కానీ ఎవరు కూడా చిన్న కూరగాయ మొక్క కూడా పెడతలేరు. కానీ అదే మందులు కొట్టింది పైసలు కొనుక్కుంటున్నారు, అదే కూరగాయలు కొనుక్కుంటున్నారు. కానీ మనం చిన్న ఒక 5 నిమిషాల పని, దాంట్లో మనం రోజులకు 10 నిమిషాలు వాటర్ కొడితే మందులు లేని వంకాయలు దొరుకుతాయి, మంగళ టమాటా దొరుకుతుంది, పాలకూర దొరుకుతుంది, కొత్తిమీర దొరుకుతుంది. కానీ దాని మీద ఆలోచన చేసలేరు. ఎంత అయినా ఇక పైసలు కూరగాయలు తినడము, స్టీరాయిడ్స్ ఇచ్చిన చికెన్ తినడం, మటన్ తినడం, దీనివల్ల ఏమంటే ఇప్పుడు ఉండదు దీర్ఘకాలికంగా 4 రోజుల తర్వాత క్యాన్సర్ రావడం కానీ, తర్వాత దానివల్ల అందరి ఒక్కసారి ఒక ఇంట్లో ఏమన్నా వ్యాధి వచ్చిందనుకోండి, ఆ ఇంట్లో అంటే ఆ మనిషి కూడా సఫర్ అవుతాడు, దానితో పుట్టిన కుటుంబ సభ్యులు సఫర్ అవుతాడు, దాంతో పాటు వాళ్ళ ఆర్థికంగా కూడా వాళ్ళు బాగా నష్టపోతారు. కాబట్టి చిన్న చిన్న విషయాలు ఇవి మనం తినే ఫుడ్ మీద జాగ్రత్త వహించాలి. అప్పుడు నేను హెల్త్ గురించి ఏం చెప్పాను, నేనేంటంటే ఒక పెరుగు మన ఇంట్లోనే చిన్న చిన్న మనకు ఏదైతే అవసరం ఉంటో టమాటా కానీ, వంకాయ కానివ్వండి, పాలకూర కానీ, కొత్తిమీర కానీ ఎటువంటి స్ప్రే చేయకుండా కీటనాశులు పెట్టకుండా చేసుకుంటే మీరు మనం ఆల్రెడీ మనం 15 సంవత్సరాలు మందులనే తిన్నాం. కానీ 15 సంవత్సరాలు ఉంటే అందరూ మందు కొట్టుకునే తింటున్నాము. కానీ మీ ముందు తరం మనమల్లు కానివ్వండి, మీ కొడుకులు కానివ్వండి, మందులన్నీ ఆహారం తీసుకోవాలని ఈ సందర్భాన్ని నేను కోరుకుంటూ ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి ఈ కార్యక్రమానికి రూపకర్త అయినటువంటి ఓంప్రకాష్ గారికి నాకు మీరు వచ్చిన తర్వాత చాలా ఎక్కువ పనిచేయడం వల్ల మన కాలేజీకి త్వరలో ఫీజు చేస్తుంది.
దానికి కారణం ఫస్ట్ స్టూడెంట్స్. మీరందరూ ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ ఉంటే మీరు మంచిగా కార్యక్రమం చేస్తున్నాను. ఇవాళ క్యాంప్ అయితే ఇవాళ ఎన్ని రోజులు కష్టపడుతున్నాను. ఈ యొక్క విషయం ఇండియా లెవెల్ వెళ్ళిపోతుంది. ఇది ఫస్ట్ యూనివర్సిటీ పోతుంది, ఇండియా లెవెల్లో మంచి ప్రైజ్ అయిపోతుంది, మీ పేరు అయిపోతుంది. లైఫ్లో చిరస్పడే మనం ఇక్కడ ఎన్ఎస్సీ క్యాంప్ మీరు చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు మన తల్లులు వచ్చిండ్రు, అక్కలు ఆయిల్ అందరూ ఇక్కడ ఉన్నారు. మీరు అందరూ ఒక్కొక్క పేషెంట్కి ఒక వాలంటీర్గా ఉండి డాక్టర్ దగ్గర ప్రత్యేకంగా చూపించి వాళ్ళ మందులు ఇప్పించిన దాకా వెళ్ళకండి. ఈ పుణ్యం ఎప్పుడూ ఉంటుంది. వీళ్ళకి ప్రజలకు బీద ప్రజలకు హార్ట్ఫుల్లీ పని సేవలు అందిస్తారో వాళ్ళు చిరస్పడే ఉండిపోతారు హార్ట్లో. మా డాక్టర్ల కంటే మీరే కొడుకులాగా మన్మడిలాగా వాళ్ళ చేతులు పెట్టుకొని చూపించండి, ఓకేనా? తర్వాత లెక్చరర్స్ కూడా సరే. ఇప్పుడు మీరందరూ వెలుగుతున్న దీపాలు మరో దీపం వెలిగించగలుగుతారు కాబట్టి మీరందరూ ఒక్కొక్క విద్యార్థి ఇంకో 10 విద్యార్థి చేయించండి. మన కాలేజ్ గొప్పదని పెంచండి. మన మాత తల్లిదండ్రులు ఎంత గొప్పవాడు, మన జన్మస్థలం ఎంత గొప్పదో, మన కాలేజ్ కూడా ఎంత గొప్పది. కాబట్టి మీ కాలేజ్ ఫ్యూచర్ ఎక్కడ ఉన్నా మీరు పెద్ద ఆఫీసులు కావాలని అనుకుని సాధించాలని దేవుడిని ప్రార్థన చేస్తాను. మీరందరూ కాలేజ్ మంచి కలిస్తాను. రేపు నుంచి మన 30% మన కాలేజ్ దాదాపు 200-300 మంది విద్యార్థులు అటెండ్ చేస్తే ఎందుకంటే మన కాలేజ్ ఉంటుంది, లెక్చరర్స్ ఎక్కడ లేదు. పిహెచ్డీ గిరిరాజ్ కాలేజ్లో మన దగ్గర అంతమంది కాలేజ్ సార్లకి మనం ఉపయోగించుకోవాలి. మనం ఈ అవకాశం వేరే దొరకదు, ప్రైవేట్ కాలేజ్ లేదు, మీకు తెలుసు. అనేక ప్రలోభాలు చూపించేసి మీకు మభ్యపెట్టి మీ జీవితాన్ని నాశనం అయిపోతుంది ఇప్పుడు. కాబట్టి మీరు మాత్రం అట్లా కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదవాలి, గవర్నమెంట్ కాలేజ్ చదవాలి. మీకు మేము గవర్నమెంట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసాం. ఇక ఎవరైతే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదువుకున్న పిల్లలకు ఫస్ట్ ప్రిపరేషన్స్ ఉద్యోగం మీకే ఇవ్వాలి. అలాంటి ప్లాన్ కూడా చేస్తాము. మా రిప్రజెంటేషన్ పంపిస్తాము. ఏ విషయంలో కూడా ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్స్ ఆ సర్టిఫికేట్ అన్నిటికల్ వాళ్ళు ఫస్ట్ మీకు 50% దానికి మీకు ప్రయారిటీ ఇస్తారు. ఏ ఉద్యోగం అప్లై చేయండి మీకు ఫస్ట్ మీకు ఇంపార్టెన్స్. అంత చిన్న సర్టిఫికేట్ కాదు. అలాంటి అవకాశం మన ప్రిన్సిపల్ గారు మనకు అవకాశం కల్పించడం. ఆ ప్రిన్సిపల్ గారికి ఈ లెక్చర్ ధన్యవాదాలు. మీరందరూ పెద్ద మనుషులు కోడంతా మంచిగా ఉండండి, కోడలు అక్షతలు మంచిగా ఉండండి. ఇంత గిరికలు కావచ్చు మన తల్లులకు బయట అలాగే పెద్ద మనుషులు అలాగే అనుకుని తింటున్నారు. పిల్లలు మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇక్కడ యువకులు ఉన్నందరూ మీరందరూ మీ అమ్మ నాన్నకు మీరే సేవ చేయండి. ఈ అవకాశం మనకు రాదు. మీరు ఏ విత్తనం పెడితే అదే మనకు మనసు. మీరు పేరెంట్స్ బాగా ప్రేమించండి. కలియుగంలో దేవుడు ఎవరంటే అమ్మ నాన్ననే ఈ పెద్దలే. కాబట్టి మీరు హార్ట్ఫుల్లీ పనిచేసి మీ ఇంట్లో కూడా అమ్మ నాన్నకి ఎప్పుడు హార్ట్ చేయకండి. పెద్దవాళ్ళు మీరు కూడా మన కోడళ్ళు కొడుకులు అంటే కూడా మీరు కొంచెం ఓపిక తీసుకోండి. మన కుటుంబం మనకే సపోర్ట్ చేస్తే వేరే సపోర్ట్ చేయరు. కానీ మీరు అందరూ కలిసి ప్రయత్నించండి. దానికోసం తర్వాత ఒక రోజు వచ్చి మేము కలుస్తాం. మళ్ళీ ఇంకోసారి ఈ గ్రామం ముద్దుబిడ్డగా మా డాక్టర్ విజయానంద్ గారికి నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే గ్రామంలో పుట్టి ఇది మాతృభూమి వాళ్ళది. మీరు ఎక్కడ ఎంత డెవలప్ అయినా కూడా ఈ భూమిని మర్చిపోకుండా అన్ని రకాల సేవలు డెవలప్ చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డెవలప్ చేయండి సార్. చదువు ఉంటే అన్ని పోతాయి. చదివే మన ఆయుధం బీద వాళ్ళకి. కాబట్టి మనం తక్కువ సింహం పిల్లలు మేక పిల్లలు కాదు. మీరు అర్థమైంది. మేక పిల్లలు బలి అవుతారు. సింహం పిల్లలు ధైర్యంగా ఉండండి. ఎట్లా ధైర్యం ఉండాలంటే మన లోపల భగవంతున్నాడు. ఆ గొప్ప సుప్రీం పవర్ మనం నడిపించి మన లోపల ఉన్నాడు. కాబట్టి అందరు గొప్ప ఎవరు అతను స్మరించండి. అతను నచ్చే విధంగా ఉండండి. వ్యసనాలకు దూరం ఉండండి. ఈరోజు డ్రగ్ అడిక్షన్ బాగా అయిపోయింది, డ్రింక్స్ ఎక్కువైపోయినాయి, గుట్కాలు ఉన్నాయి. మీరు అందరికీ ఇంటింటి చెప్పి వాళ్ళకి మీరు చెప్పండి. కానీ ఫస్ట్ మన నుంచి రావాలా. మన ఆచరణే వేరే సందేశం వస్తుంది. కాబట్టి మీరు మన మంచిగా ఉండి మన పేరెంట్స్ కూడా మంచిగా ఉంచండి. తర్వాత మన ఇక్కడ పెద్ద గ్రామ పెద్దలు కూడా ఇంత సచిన్ గారు కావచ్చు, వాళ్ళ మన ఇంత పొలిటికల్ లీడర్స్ కావచ్చు, గంగారన్న కావచ్చు, గ్రామంని ఒక మంచి ఆదర్శం తీర్చిదిద్ది శుచి శుభ్రత పాటిస్తూ వాళ్ళు మంచి కలెక్టర్ అవార్డు కూడా వచ్చింది మనకు. విద్యార్థులు కూడా మన 2 మందిరాలు మేము అయినవాడు. 2 మందిరాలు చాలా చక్కగా మీరు సాఫ్ చేసి క్లీన్ చేసినట. గ్రామాల్లో కూడా మురికి కాలువలు పిచ్చి చెట్లను పీకేసి గ్రామ సుందరంగా చెప్పిండ్రు, లక్ష్యం చెప్పిండ్రు. అది చాలా సంతోషం. మీ ఆనందం మీ ముఖాలను ఎందుకు ఆనందం ఉందంటే మీరు చేస్తున్న సేవలు స్వచ్ఛమైనది. చూపటం కోసం కాదు, ఇది మళ్ళీ మంది కోసం కాదు. మీకు ఆనందం అనిపించింది. సేవనే పరమాత్మ. సేవనే అందరిని గొప్పది సేవ అన్నట్టు. సేవ అనేది చాలా గొప్పది. మీరు అందరూ ఏ ఉన్నా మన సంపాదనలో 20% సమాజాన్ని ఖర్చు పెట్టండి. కాబట్టి మన డిగ్రీ కాలేజ్ డెవలప్ మీరు డెవలప్ కావాలి. ఫస్ట్ డిగ్రీ కాలేజ్ డెవలప్. అలాంటి వరాన్ని మీరు అనుకున్న మంచి ఉద్యోగం సంపాదించి మళ్ళీ తిరిగి మన కాలేజ్ రావాలని లెక్చరర్గా కోరుకుంటూ ముగిస్తాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ వైద్య రంగంలో ప్రతిదానికి ఒక ట్రీట్మెంట్ ఉందమ్మా. గుండె పోతే గుండె పెట్టుకోవచ్చు, కిడ్నీ పడితే కిడ్నీ పెట్టుకోవచ్చు, కాలు ఇస్తే కాలు పెట్టుకోవచ్చు. ఏది అవయవం ఖరాబైనా అది మనకు అవైలబుల్ ఉన్న తెలుసుకున్నాం. కానీ వైద్య రంగంలో చికిత్స లేనిది, ట్రీట్మెంట్ లేనిది 2 రోగాలు. అవి షుగరు, ఒకటి బీపీ.
ఇంతవరకు ప్రపంచంలో ఈ వైద్య రంగంలోనే ట్రీట్మెంట్ లేదమ్మా. అది చాప కింద నీళ్ళలాగా మనిషిని చంపేస్తుంది. ఎందుకు సార్ ఈ షుగరు ఎందుకు వస్తుంది, బీపీ ఎందుకు వస్తుంది అంటే మనం తిన్నటువంటి ఆహార పదార్థాలే. మనము రోజు ఒక విషయాన్ని తింటున్నాం తప్ప, మీరందరు పెద్దోళ్ళు, మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు ఏం వండినరో ఏం తిన్నారు మీ అందరూ తెలుసు. పాలకూర తిన్నారు, చుక్కకూర తిన్నారు, చెంచల కూర, బచ్చల కూర, సోయి కూర, గట్కలో నీళ్లు పోసుకొని పచ్చిమిరపకాయ తోడు తింటే ఇలా అన్నం తిన్నారు, పొద్దంతా పని చేసారు. ఇప్పుడు బీపీటీతో తింటాము, ఇప్పుడు తింటాము లేచి ఇంచెల 10 అడుగుల వరకు మనకు అన్నం అరిగిపోతుంది. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అన్నం వండితే అన్నం మీకు ఏంది కలిపెట్టి ఆ కళ్యాణంతో కొంచెం సిబ్బితితోటి మీరు అన్నం వచ్చేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఈ ప్రకృతిని మన ఆయుష్ను మనమే తగ్గించుకుంటున్నాం. కాబట్టి ఈ షుగరు ప్రపంచంలో ఇంకో విషయం ఏంటంటే, షుగర్ లోనే ఎక్కువ సంవత్సరం బతరా సార్, షుగర్ లేని ఎక్కువ సంవత్సరం బతరా అంటే, అమ్మా షుగర్ లేని వాళ్ళ కంటే షుగర్ వచ్చిన వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు నిండు 100 ఏళ్ళు బతుకుతారు. ఏం సార్ గట్టంటే మీకు తెలుసు, పొద్దుగాల లేచినప్పుడు నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒకటి మన కడుపులు ఎత్తనే ఉంటాం. కానీ షుగర్ వచ్చిన వాళ్ళు మాత్రం పొద్దుగాల లేస్తారు, వాకింగ్ చేస్తారు, ప్లస్ పొద్దుగాల ఏదో కట్టుకుని ఏదో తింటారు, లేకపోతే ఏదో జొన్నమో సామానమో తింటారు. అది అన్నం ఎక్కువ తినరు, చపాతో జొన్న తింటారు, సాయంత్రం తింటారు. మళ్ళీ ఏ పెళ్లిళ్ళకి పేరెంటాలు పోయినా కూడా స్వీట్లు హాట్లు ఏం తినరు. కాబట్టి నోరును అదుపులో పెట్టుకుంటారు. మన కడుపులో ఏ సమయంలో రోజు 3 సార్లు తింటారు. కానీ షుగర్ లేని వాళ్ళు మాత్రం పొద్దు ఓడిసినప్పుడు మొదలుకుంటే రాత్రి పడుకున్నంత వరకు ఏదో ఒకటి తింటూనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు, మేటు కదా నెమరేసినట్టు. అదే మనకు షుగర్ తెచ్చుతుంది. అమ్మ షుగర్ 2 రకాలమ్మా. దీన్ని డయాబెటిక్ అంటాం. మేము చదువుకుంటాం కాబట్టి డయాబెటిక్ అంటాం, మేము చదువుకున్నాం కాబట్టి మధుమేహం అంటాము. దాని ఊరు భాషలో షుగర్ అంటారు. మీకు అందరూ తెలుసు. ఒకప్పుడు ఊళ్ళో షుగర్ వచ్చిందంటే వాడిని ఊరు బయట పెట్టేవారు, అవును కదా. కానీ ఈ రోజుల్లో షుగర్ లేని ఇల్లు లేదు, షుగర్ లేని కుటుంబం లేదు, షుగర్ లేని పురుష లేదు, షుగర్ లేని గుడి లేదు, షుగర్ లేని బ్రాహ్మణులు లేదు. ఎందుకంటే ఇదంతా మనం తినే ఈ మందులో కూడా ఉంది కదమ్మా. మందులు అన్నమే ఇది. కాబట్టి ఈ షుగర్ కి ట్రీట్మెంట్ ఏంటి సార్ అంటే సింపుల్. మనం నోరును కట్టాలి. పొట్ట రోగాలకు పుట్ట. కాబట్టి తక్కువ తినాలి, లిమిటెడ్ తినాలి. దీనికి మంచి ట్రీట్మెంట్ అంటే వాకింగ్ మనం చెయ్యం. వ్యవసాయదారులు చాలా తక్కువ మందికి వస్తారు. కాబట్టి ఈ షుగర్ ను మీరు అదుపులో పెట్టుకుంటే, షుగర్ ను నిర్లక్ష్యం చేస్తే మీకు ఏం ఏర్పడదు. ఇప్పుడు అందరూ చేసుకున్నాము. ఇందులో 80% షుగర్ అంతా రావచ్చు. నేను కూడా చేసుకుంటా, ఇప్పుడు మా విద్యార్థులు కూడా చేపిస్తా. కాబట్టి దీనికి చికిత్స లేదమ్మా. దీన్ని నియంత్రణ కంట్రోల్ చేసుకోవాలి. నోరును కంట్రోల్ చేసుకోవాలి, ఫుడ్ను కంట్రోల్ చేసుకోవాలి, తిండిని కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మీ అందరూ తెలుసు, మీ అందరు పెద్దలు మేము ఉన్నప్పుడు మీ చిన్నగా ఉన్నప్పుడు మటన్ చికెన్ ఉండదు కదమ్మా. సంవత్సరానికి 2 మటన్ చికెన్ తినేవాళ్ళు. ఒకటి దసరకు, ఒకటి సంక్రాంతికి. ఏ పండుగ వచ్చినా కూడా మటన్ లేకపోవు. ఇప్పుడు ప్రతి సండే దసరనే, ప్రతి సండే మన సంక్రాంతి. చచ్చిపోయినా మటనే, చికెనే. వాడు పుట్టినప్పుడు పూజ చేసినా కూడా మటన్ చికెన్. కాబట్టి ఈ చికెన్లు, ఈ మటన్లు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనిషికి రోగాలను తెచ్చిపెడతాయి. చికెన్ అంటే ఊరు కోళ్ళు ఉన్నాయా అనేది బాయిల కోళ్ళే. ఆ బాయిల కోళ్ళు మొత్తం గుళ్ళు వేసి మొత్తం అడ్డమైన తిన్నంత చెత్త చెత్త పెడితే అది 3 రోజులకు ఇంత కిలో అవుతుంది, లోటలు వేసుకుంటూ ఉంటాం. కాబట్టి మంచి ఆహారం ఏంటంటే ప్రకృతిని, వ్యవసాయదారులు మీరు అందరూ రైతులే కాబట్టి బయటగా ఎన్నో దొరుకుతాయి. పెంచలు కూడా దొరుకుతుంది, పొన్నగంటి కూడా తెలుసు కదా, పొన్నగంటి కూడా దొరుకుతుంది. మురివిత్తుల తొక్కంత బాగుంటుంది, ఇది ఉరువల చారు ఎంత బాగుంటుంది. ఒకరొకరు కిలోన తినొచ్చు. ఇప్పుడు చికెన్ తోటి ఒకరు 2-3 కిలోలు తింటాడు అని వార్తలు అయితే. ఇదంతా మందుల కూడా. కాబట్టి ఈ మందుల కూడా ఏదంటే మనమే మన ఆయుష్ను, మన జీవితకాలం మనం తగ్గించుకుంటున్నామమ్మా.
అందులో ఇంకేంటంటే ప్రపంచంలో డయాబెట్ షుగర్ రోగులు ఉన్నటువంటి దేశం ఏకైక దేశం భారతదేశం. అందులో ప్రధానంగా పెట్టింది పేదేంటంటే తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రం మీద క్యాపిటల్ సిటీ ఆఫ్ డయాబెటిక్ ఇన్ ద వరల్డ్. ఆ డేటా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది? తెలంగాణ రాష్ట్రము మధుమేహ రోగులకు షుగర్కు రాజధాని అట. ఎందుకు చెప్పండి? బీహార్ ఉంది, అస్సాం ఉంది, ఇవన్నీ ఎందుకు? అక్కడ ఉత్తర భారతదేశంలో రాష్ట్రాలన్నీ చపాతి తింటేశారు. తెలంగాణ దాటి మహారాష్ట్ర పోయినంటే నీకు అన్నం దొరకదు, మొత్తం చెప్పండి. కాబట్టి మా అన్నం తిన్నాం కాబట్టి అన్నం తోటి షుగర్ వస్తుందమ్మా. కాబట్టి ఇవన్నీ మీరు గ్రహించుకొని ఈ డాక్టర్ చెప్పినట్టు మీరు ట్రీట్మెంట్ తీసుకొని మీ ఆరోగ్యం కాపాడుకొని మీరు 100 సంవత్సరాలుగా మీరు ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా సార్. కాలేజీ పెద్ద కాలేజీ అయిందమ్మా, 5 కోట్ల బిల్డింగ్ వచ్చింది, ₹1 కోట్ల పర్మిషన్ వచ్చింది సార్. మీ పిల్లలు, మీ కొడుకు, మీ బిడ్డ ఎవరు ఉన్నా కదా కాలేజీలో ఏం చెప్పండి, మీకు ఉద్యోగం వస్తుంది అనేసి. ప్రైవేట్ కాలేజ్ పోయి ఎడవుతుందా మళ్ళీ ప్రైవేట్ కాలేజ్ అంటే అదేదో గొప్పగా అనుకుంటారు. ఒక్కొక్కరు మేము లక్ష్యం సార్, మా నెలకు 3 లక్షల జీతం రాకము 60-70 లక్షలలో ఉద్యోగం కొట్టి మేము ట్రైనింగ్ తీసుకొని మేము పాఠాలు చెప్తాము. మేము చెప్తే మీకు రుచించేది ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం రాక చాలా చదువులతో వాళ్ళు చదువు చెప్తే వాళ్ళని నమ్ముతారు. దయచేసి ఊరు గ్రామ పెద్దలకు, అమ్మల అక్కలకు మీ కొడుకుల, మీ బిడ్డల భరించకాయలో జాయిన్ చేయండి. వాళ్ళకు మంచి భవిష్యత్తు, మంచి స్టాఫ్ ఉంది. కాబట్టి ఈ వైద్య సిబ్బందికి వచ్చేసినటువంటి అమ్మల అక్కల అందరికి మీ అందరికీ